హలో! హాయ్! నమస్తే. అస్సలాము అలైకుం. నేనిలా ఉన్నాను. మరి మీరెలా ఉన్నారు? ఈరోజు నేనొక మంచి అంశం గురించి మీతో మాట్లాడదామని అనుకుంటున్నాను. అది ఏంటి అంటే, మనం నెక్స్ట్ జనరేషన్‌కు ఆస్తితో పాటు మంచి ఆరోగ్యాన్ని అందివ్వాలి అనే అంశం గురించి మాట్లాడబోతున్నాను. ఆస్తి మనం సంపాదించిన ధనం, భూములు, ఇల్లు, బంగారం ఇవన్నీ పిల్లలకు అంటే మన పిల్లలకు భద్రతనిస్తాయి. కానీ ఆరోగ్యం లేకపోతే ఆ ఆస్తి విలువ సగం కూడా ఉండదు. ఆరోగ్యం కూడా ఎంతో ఇంపార్టెంట్. మన పిల్లలకు మనం ఇల్లు, వాహనాలు, అకౌంట్లు ఇచ్చే ముందు ఆరోగ్యకరమైన ఆహారం తినడం, సమయానికి నిద్రపోవడం, ఒత్తిడిని నియంత్రించడం, వ్యాయామం చెయ్యడం అనేవి నేర్పించాలి. డబ్బు కోసమే కాకుండా ఆరోగ్యం కోసం కూడా శ్రమించాలి. కుటుంబంలో పౌష్టికమైన ఆహారం, స్వచ్ఛమైన జీవన శైలి పెంపొందించాలి. డబ్బు సంపాదించే క్రమంలో మన ఆరోగ్యం పాడైపోకూడదు. ఎందుకంటే మన పిల్లలు మనలాగే అలవాటు పడతారు. మన నెక్స్ట్ జనరేషన్ ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం కూడా ఆరోగ్యంగా ఉండాలి. పిల్లలు మనం చెప్పిన మాటలు వింటారో లేదో కానీ మనం చేసింది మాత్రం తప్పకుండా ఫాలో అవుతారు. మనల్ని చూసి నేర్చుకుంటారు. మనం ఫోన్ చూస్తూ టయానికి తినకపోతే వారు కూడా అదే చేస్తారు. మనం వ్యాయామం చేయకపోతే వారికి కూడా అలాగే అలవాటవుతుంది. మనం హోమ్ ఫుడ్ కాకుండా బయట నుంచి ఫాస్ట్ ఫుడ్ తెచ్చుకొని తింటే పిల్లలు కూడా అలాగే తయారవుతారు. అందుకే మన ఆరోగ్యం అంటే మన పిల్లల భవిష్యత్తు. మన అలవాట్లలో మార్పు తీసుకువస్తే అది చూసిన పిల్లలు కూడా దానికి అలవాటు పడతారు. ఉదయం లేవగానే మనం 10 నిమిషాలు వాకింగ్ చేసినా, మనం తింటున్నప్పుడు పిల్లలతో కూర్చొని తిన్నా, హెల్తీ ఫుడ్ని స్నేహపూర్వకంగా వారికి పరిచయం చేసినా అది వారి జీవితంలో బలమైన పునాది అవుతుంది. తల్లిదండ్రులు ఆరోగ్యంగా ఉన్న ఇల్లు పిల్లలకు ఆసుపత్రికి దూరంగా ఉంటుంది. ఈ రోజుల్లో ప్రతి తల్లి, తండ్రి జీవితంలో ఒకే లక్ష్యం పెట్టుకుంటారు. అదేమిటంటే పిల్లలకు మంచి భవిష్యత్తును ఇవ్వడం. అందుకోసం కొందరు రాత్రింబవళ్ళు కష్టపడతారు. కొందరు వలస వెళ్ళి పనిచేస్తారు. మరికొందరు అప్పులు చేసి అయినా పిల్లలకు మంచి జీవితం ఇవ్వాలని ప్రయత్నిస్తారు. కానీ ఆ ప్రయత్నాల మధ్యలో మనం ఒక విషయాన్ని మర్చిపోతున్నాం. ఆరోగ్యమే అసలైన సంపద. మన పిల్లలకు ఇల్లు, భూములు, బ్యాంక్ బ్యాలెన్స్ ఇచ్చినా వారు ఆరోగ్యంగా లేకపోతే ఆ ఆస్తికి విలువ ఏముంటుంది? తల్లిదండ్రిగా మనం సంపాదించేది కేవలం డబ్బు కాదు, జీవన శైలి కూడా, ఆలోచన విధానం, ఆరోగ్యపు అలవాట్లు కూడా మన పిల్లలకు వారసత్వంగా వెళ్తాయి. చాలామంది ఆస్తి అంటే ఇల్లు, బంగారం, వాహనాలు అని భావిస్తారు. కానీ నిజానికి ఆస్తి అంటే మన పిల్లలకు మనం ఇచ్చే విలువలు, ఆరోగ్యపు సంస్కృతి, సంతోషంగా జీవించే పద్ధతి. డబ్బు కొన్నాళ్లకే ఖర్చయిపోతుంది. కానీ ఆరోగ్యపరమైన అలవాట్లు జీవితాంతం నిలుస్తాయి. మన పిల్లలు ఎప్పటికీ మనలాంటి కష్టాలు పడకూడదనే ఉద్దేశంతో మనం సంపాదిస్తున్నాం. కానీ మన శరీరాన్ని పట్టించుకోకపోవడం వల్ల రోగాలు వస్తే ఆ సంపాదన అంతా ఆస్పత్రుల్లో పోతుంది. ఆరోగ్యమే అసలైన వారసత్వం. మన పిల్లలు మనం చెప్పిన మాటల కంటే మనం చేసే పనులను చూసి ఎక్కువగా నేర్చుకుంటారు. మనకు ఆరోగ్యంపై ఆసక్తి లేకపోతే వారికి ఉండదు. మనకు వ్యాయామం చేయడం బోరింగ్గా అనిపిస్తే వారికి అది అనవసరమైన విషయంగా అనిపిస్తుంది. ఉదాహరణకు, మీరు ప్రతి ఉదయం నిద్రలేచి 10 నిమిషాలు వాకింగ్ చేస్తే మీ పిల్లలు కూడా ఏదో ఒక రోజు మిమ్మల్ని ఫాలో అవుతారు. మీరు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే వారు అదే చేస్తారు. అంటే మనం చేసే ప్రతి పని వారికి అనుకరణ పాఠం. అందుకే మన ఆరోగ్యమే మన పిల్లలకు జీవన శైలి అవుతుంది. మనలో చాలామంది జీవితాంతం డబ్బు సంపాదించడానికే కేటాయిస్తారు. ఉదయం నుంచి రాత్రి వరకు ఒత్తిడితో పనిచేస్తూ మన శరీరానికి విశ్రాంతి ఇవ్వడం మర్చిపోతాం. తర్వాత ఒకరోజు సమయం ఉన్నా ఆరోగ్యం లేదు అనే దశ వస్తుంది. డబ్బు సంపాదించడం తప్పు కాదు, కానీ ఆరోగ్యం కోల్పోయేంత వరకు ఆరాటపడడం తప్పు. మన పిల్లలకు ఇల్లు కట్టి ఇవ్వడం ఒక గొప్ప పనే, కానీ మనం ఆరోగ్యంగా బతికి వారి పెళ్ళిళ్ళు, వాళ్ళ సంతోషాలు చూడడం
ఇంకా గొప్ప పని. పిల్లల ఆరోగ్యానికి మొదటి పాఠం కిచెన్లోనే మొదలవుతుంది. మనం ఏం తింటామో అదే వారు తింటారు. మన ఇల్లు జంక్ ఫుడ్కి కేంద్రంగా మారితే వాళ్ళు బయట తినే అలవాట్లు మరింత పెంచుకుంటారు. రోజూ తినే ఆహారంలో చిన్న చిన్న మార్పులు చేస్తే దాని ఫలితం చాలానే ఉంటుంది. తెల్ల బియ్యానికి బదులుగా వారానికి ఒకసారైనా బ్రౌన్ రైస్ వాడడం మంచిది. కూల్ డ్రింక్స్కి బదులుగా నిమ్మరసం తాగడం మంచిది. ఈవినింగ్ స్నాక్స్ కోసం జంక్ ఫుడ్స్ బదులుగా ఫ్రూట్స్ వాడడం మంచిది. పిల్లల ముందు మనం తినే ఆహారం కూడా ఒక పాఠం అవుతుంది. పిల్లలు తినరని అనుకొని ఫాస్ట్ ఫుడ్ ఇచ్చే బదులు వాళ్ళతో కలిసి హెల్తీ ఫుడ్ తినడం అలవాటు చేసుకోవాలి. మన తల్లిదండ్రులు మనకు పొదుపు, సంస్కారం, క్రమశిక్షణ నేర్పారు. ఇప్పటి తరం మన పిల్లలకు మనం నేర్పాల్సింది ఆరోగ్యపు క్రమశిక్షణ. రోజుకు 30 నిమిషాల వ్యాయామం, సమయానికి నిద్ర, హెల్తీ ఫుడ్, స్క్రీన్ టైం నియంత్రణ. ఇవన్నీ చిన్న అలవాట్లు, కానీ ఫలితం జీవితాంతం ఉంటుంది. మన ఆస్తి వారసత్వం కేవలం పాస్బుక్లో కాదు, మన అలవాట్లలో కూడా ఉంటుంది. ఆరోగ్యంగా ఉన్న తల్లిదండ్రులే పిల్లలకు నిజమైన ఆస్తి. నేటి సమాజంలో డబ్బు కన్నా ఒత్తిడి ఎక్కువైంది. ఒత్తిడితో తినడం, ఒత్తిడితో మాట్లాడడం, ఒత్తిడితో బతకడం, ఇవి శరీరానికి, మనస్సుకు హానికరం. ఈ ఒత్తిడి అలవాటే మన పిల్లలకు కూడా చేరుతుంది. మన ఇల్లు ప్రశాంతంగా ఉండాలంటే మన మనస్సు ప్రశాంతంగా ఉండాలి. మనస్సు ప్రశాంతంగా ఉంటే శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. అది మన పిల్లలకు ఇంటి వాతావరణం రూపంలో అందుతుంది. ఒత్తిడి లేని ఇల్లు అంటే పిల్లలకు ఆరోగ్యకరమైన బృందావనం లాంటిది. మన పిల్లలకు ఇస్తున్న అత్యంత విలువైన బహుమానం మన సమయం. మనతో కలిసి మాట్లాడడం, నవ్వడం, కలిసి నడకకు వెళ్ళడం, ఇవి వారి మానసిక ఆరోగ్యానికి బలమైన పునాది. డబ్బు కోసం పనిచేస్తూ మన పిల్లలతో గడపాల్సిన సమయాన్ని కోల్పోతే వారికి మన ప్రేమ లోటు ఉంటుంది. ప్రేమ లేని పిల్లల్లో అస్థిరత, ఒత్తిడి, అసహనం పెరుగుతుంది. మన పిల్లలు ఆరోగ్యంగా ఎదగాలి అంటే వారికి మన సమయమే మొదటి విటమిన్. ఒక ఇల్లు ఆరోగ్యంగా ఉండాలి అంటే అందులోని తల్లిదండ్రులు ఆరోగ్యంగా ఉండాలి. మనం బలహీనంగా, వ్యాధులతో కుంగిపోతే పిల్లలు మన భయాన్ని చూస్తారు. కానీ మనం ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉంటే వాళ్లకు ధైర్యం కలుగుతుంది. మన పిల్లల భవిష్యత్తు కోసం పెట్టుబడి పెట్టాలి అంటే ముందు మన ఆరోగ్యంపై పెట్టుబడి పెట్టాలి. హెల్త్ చెకప్, వ్యాయామం, సమయపాలన, సరి అయిన ఆహారం, ఇవన్నీ మన పిల్లల భవిష్యత్తుకే పెట్టుబడులు. పిల్లలకు డబ్బులు వదిలి వెళ్ళిన తల్లిదండ్రులు అనేక మంది ఉన్నారు. కానీ ఆరోగ్యపు విలువలను నేర్పిన తల్లిదండ్రులు వారు నిజమైన సంపన్నులు. మన పిల్లలు మనలాగే కష్టపడినా మనలాగే రోగాలతో బాధపడకూడదు. మనం ఇప్పటి నుంచే ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వడం పిల్లలకు నేర్పించాలి. ఆరోగ్యం అంటే మందులు కాదు, జీవన శైలి. మన నెక్స్ట్ జనరేషన్ ఆరోగ్యంగా ఉండాలి అంటే ముందుగా మనం ఆరోగ్యంగా ఉండాలి. మన రోజువారీ జీవన శైలే వారి రేపటి భవిష్యత్. మనం వాకింగ్ చేస్తే వారు కూడా వాకింగ్ చేస్తారు. మనం నవ్వుతూ బతికితే వారు కూడా నవ్వుతారు. మనం ఆరోగ్యాన్ని విలువగా చూసుకుంటే వారు కూడా అదే విలువను అర్థం చేసుకుంటారు. అందుకే మన ఆరోగ్యమే వారి నిజమైన ఆస్తి. ఆస్తి సంపాదించడం కష్టమే, కానీ ఆరోగ్యాన్ని సంపాదించుకోవడం ఇంకా కష్టం. ఆస్తితో పాటు ఆరోగ్యాన్ని కూడా వారసత్వంగా ఇవ్వడం నేర్చుకుందాం. నేను ఇలా ఆనందంగా, సంతోషంగా ఉన్నాను. మీరు కూడా మీలాగే ఆనందంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.